వాక్యం విందాం. ద్వితీయోపదేశ కాండము, ద్వితీయోపదేశ కాండము 6:18 చదువుతారా ఎవరైనా? నీకు మేలు కలుగునట్లును నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టేదను. స్తోత్రం, దేవునికి మహిమ. చూడండి, నీకు మేలు కలుగునట్లు దేవుడు మొట్టమొదట మనకు దేవుడు మేలుకరముగా మార్చేవాడుగా ఉన్నాడు. మేలు చేస్తాడు. మేలు చేయుట కొరకు దేవుడు మనల్ని నిజంగా ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో ఈ మేలు కొరకు మాట్లాడుతున్నాడు. మేలు అనే విషయంలో దేవుడు మనకు మేలు కలగజేసేవాడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుడు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మేలు చేయడానికి అంటే మంచి కార్యాలు మన పట్ల దేవుడు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు ఉదయకాలంలో నేను నీకు మేలు కలుగు చేస్తాను అంటున్నాడు. మేలు కలుగు చేస్తాడు ఆయన. మేలు కలుగ చేయనట్లుగా, నీకు మేలు కలుగున్నట్లుగా, అంటే మేలు చేయకుండా, మేలు జరగకుండా శత్రువులు అనేవారు, అపవాదు అనేవాడు, సాతానుడు అనేవాడు, దుష్ట కార్యాలు, చేతబడి చిల్లంక్రియలు అనే ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఈ శక్తులు మనకు దేవుని సన్నిధిలో నుండి, దైవ సన్నిధిలో నుండి మేలులు అనుభవించకుండా, మేలులు పొందుకొనకుండా అపవాదిగాడు మనల్ని అడ్డుపడుతూ ఉంటాడు, ఆటంకపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఆ శత్రువులు ఎవరైతే మేలు పొందకుండా అడ్డగిస్తున్నారో వాటన్నిటినీ దేవుడు గాలి చెదరగొట్టు వాళ్ళే చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అనేక సందర్భాలలో పిల్లరా గుర్తుపెట్టుకోనండి, మీకున్న స్నేహితులలో, మీకున్న కొలీగ్స్, మీరు పనిచేస్తున్న స్థలాల్లో, అలాగే కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మీ నుంచి దూరం అవుతున్నారు అని అంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు మేలు చేస్తున్నాడని అర్థమవుతుందా? వారు తెలుసో తెలియకనో శత్రువులు కొంతమంది. ఈ మాట నమ్మండి, వాక్యం చెప్తా ఉంది. ఏమని అని అంటే, నీ ఇంటి వారు నీకేమవుతారంట? శత్రువులు అవుతారు. దేవుని వాక్యాన్ని మనం అనుసరించి నడుస్తుంటున్నప్పుడు ఇంటి వారే శత్రువులు అవుతారు. అంటే ఇంటి వారు అంటే ఎవరు? అందరూ, ఎవరైనా కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, తల్లిదండ్రులు కూడా కావచ్చు. ఖచ్చితంగా కారు అవుతారు అనడానికి ఏం లేదు, కారు అనడానికి ఏం లేదు. అవ్వచ్చు, కాకపోవచ్చు. శత్రువులు అంటే పెద్ద శత్రుత్వం పెట్టుకోకపోయినా పర్లేదు, కానీ మనం వెళ్తున్న స్పిరిచువల్ వే ఏదైతే ఉంటుందో వాటికి ఆటంకంగా కుటుంబ సభ్యులు నిలబడతారు. ఇప్పుడు లోతుకు తన భార్య ఆటంకంగా నిలబడింది. దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగకుండా ఆమె వెనుకకు లాగడానికి ఉంటే లోతు పట్టించుకున్నాడు అంటే పట్టించుకోలేదు. చూడండి, కొన్ని సందర్భాలలో ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు, అబ్రహామునకు ఆటంకంగా లోతు ఉన్నాడు. లోతు ఎప్పుడైతే అబ్రహాం నుంచి సెపరేట్ అయినాడో దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు, అబ్రహామును దర్శించాడు, అబ్రహామును అత్యధికంగా ఆశీర్వదించడం స్టార్ట్ చేశాడు. దేవుడు తన వాగ్దానం ఇవ్వటం ప్రారంభించాడు. అంటే కొన్ని సందర్భాల్లో ఆ లోతు ఏం శత్రువుడు కాదు, కానీ దేవుని యొక్క వాగ్దానములలో మనకు కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆటంకంగా ఉంటారు. స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, తెలిసిన వారు కావచ్చు, మరెవరైనా సరే. నువ్వు అనుకోకూడదు ఈయన దూరమైనాడు, ఈ వ్యక్తి దూరమైందని ఎప్పుడు కూడా బాధపడకూడదు. యవన కాలంలో అనేక మంది జీవితాలు ఉంటున్నప్పుడు కొంతమంది దేవుడే దూరం చేస్తాడు యవన బిడ్డలను. వారు అబ్బాయిలు ఉండొచ్చు, వారు అమ్మాయిలు ఉండొచ్చు, మరి ఎవరైనా సరే కొన్ని సందర్భాల్లో కొంతమందికి దూరం అవుతున్నారు అని అంటే అర్థం ఏంటనంటే దేవుడే దూరం చేస్తా ఉన్నాడు. ఇలా గుర్తుపెట్టుకోండి, దేవుడే దూరం చేస్తున్నాడు. మేలు చేయడానికి దేవుడు దూరం చేస్తున్నాడు. 100% వారు కొంతమంది శత్రువులే, నీకు తెలియదు. మనము పైవేషాన్ని లక్ష్యపడతాం, కానీ దేవుడు హృదయపు అంతర్భాగాలను, ఆ హృదయపు అంతరంగమును చూసేవాడు. కనుక మనం పైవేషాన్ని లక్ష్య పెట్టి మనం ఏమనుకుంటాం అంటే వీళ్ళు మంచి వాళ్ళు అనుకుంటాం. కానీ దేవుడు మనకు ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనేది దేవుడికి మాత్రమే తెలుసు. దేవుని సన్నిధిలో ఆయనకు మాత్రమే తెలుసు. వివాహమును చేసుకునేటప్పుడు అనేకులు వీరు మంచి వాళ్ళు అనుకుంటారు, కానీ ఆ మంచి అంతా కొన్ని రోజులలో అర్థమైపోతుంది కదా. అలాగే
దేవుడు అందరి యొక్క హృదయాలను పరిశీలించేవాడుగా ఉన్నాడు. నీకు మేలు కలుగునట్లుగా నీ శత్రువుని దేవుడు వెలగొడతా అంటున్నాడు. అంటే నీకు ఎవరైనా దూరమైనారని అంటే అర్థం చేసుకో, వారు శత్రువులే అని అనుకొని, మరి మొట్టమొదటి శత్రువు నువ్వే అన్నా, నీ సంఘానికి నీకు దూరం అయిపోతున్నా నువ్వే శత్రువు, దేవుడే దూరం చేశాడు అని ఎవరన్నా అనుకుంటే ఖచ్చితంగా నాశనానికి వెళ్తారేమో. ఎందుకంటే శ్రేష్టమైన వాక్యాలు నేను చెప్పగలను. నిన్న ఫ్రైడే నేనే వాక్యాన్ని పంచుకొని ఉన్నా. అద్భుతమైన లోతైన మాటలు ఎక్కడ వినలేని ఒక సబ్జెక్ట్ విషయంలో ఎక్కడ వినలేం. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న వస్తువుల రూపంలో ఏవైతే ఉంటాయో కొత్త నిబంధనలో ఉన్న వాటిని పోల్చి చెప్పొచ్చు. అనేక మంది ఆ సబ్జెక్టులు చెప్తారు. కానీ నేను చెప్పిన కొన్ని విషయాలు చాలా డిఫరెంట్. అది ఆ లెవెల్స్ అనేటివి దాటుకొని వెళ్ళడం కొంతమందికి నేను బ్రహ్మంగా చెప్పట్లే, చాలా శ్రేష్టమని. అసలు నిన్న చెప్పిన వర్తమానంలో కొన్ని పాయింట్స్ ఉంటాయి. పాయింట్స్ అంటే అది వాక్యంలో కాదు, అది దేవుని సన్నిధిలో గూఢార్థమైన సంగతులు అనమాట. గూఢార్థమైన సంగతులు చాలా అద్భుతం. ఈ ప్రాఫెసిస్ కొరకు కానీ అసలు ముందు రావు ఎలా ఉంటాయి ఇవి చెప్పే వీటి గురించి కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను, అనేక సార్లు తెలియజేస్తాను. అసలు ఈ వాక్యాన్ని విని నిలబడి ముందుకు సాగితే ఎదుటి వ్యక్తి దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు, దేని కొరకు ప్రాఫెసీ చెప్తున్నాడు, చాలా అర్థం అవుతాయి. నిజంగా చాలా శ్రేష్టమైన విషయాలు, చాలా గొప్ప విషయాలు పిల్లరా. కాబట్టి సంఘంలో పరిచర్యలో ఈ వాక్యం చాలా శ్రేష్టమైన వాక్యం. ఖచ్చితంగా వినాలి. ప్రభు అక్కడికి సిద్ధపడాలి. చిన్న సంఘం అని కాదు, బ్రాంచ్లు ఏం లేవని కాదు, లేకపోతే పెద్ద చెట్టు పేర్లు చెప్పుకొని నేను కాయలు అమ్ముకోవట్లేదు. దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత వెళ్తున్నాం. సంఘాలు అనేకములు ఉంటేనే వాక్యం చెల్లుతుంది అనేది ఏం లేదు. పెద్ద డినామినేషన్ ఉంటేనే వాక్యం చెల్లుతుంది అని ఏం లేదు. చాలా మంది విషయాలలో చూపుల విషయంలో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఏమేనంటే మనం వాక్యం స్థిరపడాలి అనేక మంది హృదయాల్లో అంటే వారికి కొన్ని సంఘాలు ఉండాలా, లేదంటే పెద్ద పెద్ద మందిరాలు ఉండాలా, లేదంటే పెద్ద డినామినేషన్ కి సంబంధించిన వారై ఉండాలా. అలాగుంటే ఆదివారం ఆరాధన ఆయన డుమ్మగొట్టి ఆ పెద్ద దైవజనులు యూట్యూబ్ లో లేక ఆ టీవీస్లలో పెద్దగా వెళ్తున్న వారు ఎక్కడైనా వచ్చారంటే ఈ సంఘాన్ని డుమ్మగొట్టి వెళ్ళిపోయే రకాలు చాలా ఉంటారు. నిజంగా మేలులు పొందుకునే స్థలానికి మనం రావటం చాలా ఆశీర్వాదం. మేలులు పొందుకునే స్థలానికి మనం రావటం ఆశీర్వాదం. నిజంగా ఈ సంఘంలో ఈ చిన్న పరిచర్య చెప్తున్నాను కదా, చెట్టుకి వేరు చెప్పి కాయలు అమ్ముకునే పరిస్థితి ఏం లేదు. పాటలు రాయలేదు, అసలు మ్యూజికే ఉండదు మన దగ్గర. ఒక 2 పాటలు తిప్పి కొడితే అసలు ఈ ఒక్క సన్నిధికి ఎంతో దూరం నుంచి ప్రజలు దేవుని సన్నిధికి రావటం అనేది ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం. అసలు నిజంగా ఆర్తిల్న బతుకులేం కాదు, నా కుటుంబం ఎవరు సేవకులేం కాదు. అయినా ఒక చిన్న సంఘం ఇది జైరాబాద్ లో ఒక మూలలో ఉంటుంది. రోడ్డు పైన కూడా లేదు ఈ మందిరం. ఈ పరిచర్య రోడ్డు పైన కాదు, మూలలో ఉంటున్నా కూడా అనేక ప్రజలను దేవుడు వెతుక్కుంటూ నడిపిస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. వెతుక్కుంటూ నడిపిస్తున్నాడు. రోడ్డు పైన ఉన్న మందిరాలకే వెళ్ళే దిక్కు లేదు, కానీ ఎక్కడ బోర్డు పెట్టలేదు. మీరు చూస్తారు, ఎక్కడ బోర్డు పెట్టలేదు. వెతుక్కుంటూ దేవుడి సన్నిధికి రావటం అనేది చాలా గొప్ప కార్యం పిల్లరా. అనేక మంది అంటారు మందిరం లేదు, అది లేదు, ఇది లేదు. నేను ఎవరి దగ్గరికి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కాలు పట్టుకొని దండలేసి చాలు కప్పి నువ్వే వాళ్ళు వస్తే నువ్వే, వీళ్ళు వస్తే నువ్వే, తబలాలు తాళాలన్నీ మూసేసి వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొట్టి అసలు పబ్లిక్ ని చూపెట్టి ఫోటోలు పంపించుకొని ఇవన్నీ చేస్తే మందిరాలు కాదు కదా, స్థలాలు అన్నిటినీ సంపాదించుకోవచ్చు. కానీ దేవుడు మనకి అది ఇవ్వలేదు. ఈరోజు శ్రేష్టమైన విషయాలను ఎప్పుడు మనం కోల్పోకూడదు. నిజంగా అన్నా ఈ వాక్యం పెద్ద సంఘాలు ఉంటేనే కాదు, దేవుడు మనకి ఇచ్చిన ప్రత్యక్షత చిన్న ఒక ప్రాంతంలో ఎప్పుడైనా ఇక్కడ వినబడ్డ అది శ్రేష్టమైన మాటలే కదా, దైవ వాక్యం. కొంతమందికి అర్థం కావు. చూడండి, మేలు కలగడానికి చాలా మందిని దూరం చేస్తాడు. నేను పరిచర్యలో మనం ముందుకు సాగుతున్నప్పుడు అనేక మంది జీవితాల్లో వారు నాకున్న దగ్గరగా ఉన్న వ్యక్తులు వారు కేవలం వారి దశంభాగం ఇస్తే దేవుడు నన్ను దీవిస్తాడు, అంటే పరిచర్యలో నడిపిస్తాడు. అలా అనేక మార్లు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తున్నప్పుడు వింటున్నారు కదా, అందరు పడుకున్నారా? గాడ్ బ్లెస్ యూ ఆల్, ప్రైజ్ ద లార్డ్. అలర్ట్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ ముఖాలు కనబడవు, బెడ్షీట్స్ అయితే కనబడుతున్నాయి. రెడ్ బెడ్షీట్ ఎవరో మొత్తం నిండుగా కప్పుకొని వనికి దేవునికి స్తోత్రం. లేవాలి, దేవునికి మహిమ కలుగును గాక. పూర్తిగా రెడ్ కాదు, మరలా దానికి దేవునికి స్తోత్రం. గొప్ప కార్యాలు దేవుడిని పట్ల జరిగిస్తాడు.
అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. అయితే వినండి, ఈ వారి దశమ భాగం ఇచ్చిన దేవుడు పరిచర్య జరిగిస్తాడు. కానీ ఒకరోజు ప్రార్థన చేస్తున్నా, ఎందుకు ప్రభా వారి హృదయాలు ఇలా కఠినం ఆయన అంటే ఆయన అంటాడు, నేనే చేశాను. ఎందుకు చేశానంటే, ఇదిగో అబ్రహాము నా నుంచి ధనవంతుడు అయినాడని చెప్పుకోకూడదని నూలు పోగు కూడా తీసుకోలేడంట. దేవుడు అంటున్నాడు, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను. ఈ పరిచర్య విషయంలో దేవుడు ఎవరికి ఆయన మహిమని ఇవ్వడానికి ఇష్టపడతలేడు. అందుకొరకు మీరు చూస్తారు, నాయక వాళ్ళు మనం ఎక్కడ ఆఫరింగ్ తీసింది లేదు. కొంతమంది కొన్ని సందర్భాల్లో నాకు కొంతమంది ఇలాగ వచ్చి మాట్లాడారు. ఏమనంటే, మేము సహాయం చేస్తాం సార్, మేము అది చేస్తాం బ్రదర్, మేము ఇది చేస్తాం బ్రదర్, మేము ఇంతేస్తాం, మేము అంతేస్తాం. నేను అన్నాను, సహాయం చేసే పరిస్థితి ఏం నాకు అవసరం లేదు. నీకు మేలు కలిగితే, మేలు జరిగినట్టుగా అనిపిస్తే, మేలు జరిగిస్తాడు అనుకుంటే నీ కానుక అనే విత్తనం సంఘంలో వేయి. కానీ నాకేదో తక్కువ పడుతుందని నువ్వు ఏమాత్రం కూడా రూపాయి కూడా విత్తొద్దు. కానుక ఒక్క రూపాయి కూడా వేయకూడదు. ఎందుకనంటే రేపు పొద్దున అంటారు అనేకులు, ఏమంటారు, నేను ఈ వ్యక్తిని గొప్ప చేశా, ఈ సంఘం ఎదగడానికి కారణం నేనంట, ఈ సంఘం ఇలా పరిచర్య నిలబడడానికి నేను అని అంటే. కానేగా అబ్రహామునకు ఒక తాడు కూడా తీసుకోపోలేదంట. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను ప్రార్థన చేశాను, వీళ్ళందరిని ఎందుకు దూరం చేశానంటే, నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడని కాదు. చాలా మందిని దేవుడు దూరం చేస్తాడు. నమ్ము, నీకు మేలు కలగడానికే దేవుడు చేస్తాడు, మేలు చేయడానికే దేవుడు చేస్తాడు. సంఘంలో అనేక ప్రజలు వెళ్ళిపోయి ఉన్నారు. కొంతమంది గురించి నేను ప్రార్థన చేస్తుంటుంటే దేవుడు అన్నాడు, మేలు చేస్తాను. ఎందుకు ప్రభా అని అంటే, వాళ్ళు ఉండడం క్షేమం కాదు, వాళ్ళంత వరకే బాగున్నారు అని అన్నాడు. ఎందుకనంటే, ఉంటే చెప్పులో రాయి ఉంటది కదా, అట్లా ఎప్పుడు గుచ్చుకుంటారు. కొంతమంది లోబడరు, ఉంటే మనల్ని లీడ్ చేద్దాం అనుకుంటారు. నిజంగా కొంతమంది దూరం అవటం మంచిదే. నిజం చెప్తాను వినండి, మంచి కానుక సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఈ పరిచయం నుంచి దూరమైనారు. ఎందుకనంటే చాలా మంది అనుకుంటారు, వీనికి కొంచెం తిక్క, వీనికి తలలో పురుగుంది, లేకపోతే ఏదో అనుకుంటారు. కానీ వాస్తవానికి నేను కూడా అదే అనుకున్నా, కొంచెం నాకు కూడా పురుగుందని. కానీ దేవుడు అన్నాడు, అలా మాట్లాడొద్దు, అలా నువ్వు వాక్యం చెప్పకూడదు, అలాంటి మాటలు నీ నోట్ల నుంచి ఉచ్చరించకూడదు. అంటే ఉచ్చరించడం మీన్స్ దేవుని నడిపింపు విషయంలో వీటన్నిటిలో నువ్వు మాట్లాడదు. ఎందుకనంటే అది నేను నడిపిస్తున్నా, అది నేను తీసుకెళ్తున్నా. నేను గద్దించి సంఘాన్ని సరి చేస్తుంటుంటే నీకు పురుగు అని ఎందుకు మాట్లాడుకుంటున్నావు అని క్లియర్ గా దేవుడు నాతో మాట్లాడాడు. అందుని బట్టి ప్రభా క్షమించు, ఇంకో మారిలాగా నేను మాట్లాడాను, నన్ను క్షమించు ప్రభా. నిజంగా చెప్తాను, చాలా మంది ఆఫరింగ్ ఇచ్చేవారు, సంఘానికి వచ్చేవారు, సపోర్ట్ చేసేవారు, నన్ను పిలుస్తా అన్నవాళ్ళు, అలాగే మందిర స్థలం ఇస్తా అన్నవాళ్ళు ఎంతో మంది నాకు దూరం అయినారు. నేను ఎంతో బాధపడి కృంగిపోయి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో వాళ్ళు వెళ్ళటం నీకు మంచిదే. ఈ పరిచర్య విషయంలో ఇదే పేరు పెట్టుకొని సాగుతుంటే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా దూరం అయినారు. ఎందుకు ప్రభు అని అంటే, మేలు చేస్తానన్నాడు. ఎందుకనంటే చిన్న దాంట్లోనే నమ్మకంగా ఉండనప్పుడు, ఇప్పుడే నమ్మకంగా లేనప్పుడు, ఒకవేళ ఇప్పుడు ఆస్తులు లేవు కదా సంఘానికి, ఆస్తులు పెరిగినాయంటే ఖచ్చితంగా వీళ్ళందరూ నాకు పోలీస్ స్టేషన్ కీడుస్తారనమాట. అందుకే దేవుడు ఇప్పుడే ఏమంటారు, ఊడుస్తా ఉన్నాడు, చీపురు గడ్డ పట్టుకొని ఊడుస్తా ఉన్నాడు. నాకు మేలే, దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఆస్తులు లేనప్పుడే ఎన్నెన్నో మాట్లాడినాడు. వీళ్ళు ఏం చేస్తుంటారు చాలా మంది అంటే, వినండి జాగ్రత్తగా, నాకు అన్న మాటలు ఎవ్వరు కూడా వాళ్ళు ఇతరులకు చెప్పుకోరు. వాళ్ళు అన్న విషయాలను బట్టి ఒక 100 మెసేజ్ చేశారనుకో, ఒక 10 మెసేజ్ చేశారనుకో, లేక 10 మాటలు అన్నారనుకో, వాళ్ళకి అర్థం కావడానికి ఏదైనా ఒక విషయం అంటే ఆ ఒక్క విషయాన్ని, ఒక్క మెసేజ్ ని పట్టుకొని వేలాడి కొంతమందికి అట్లా నా తప్పేం లేదు, ఏ మెసేజ్ ఉన్నా తప్పు ఉండదు. కానీ అసలు చాలా ప్రమాదకరమైన విషయాలు ఉంటారు కొంతమంది లాగా నా కొరకు మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఓకే, నేనేం కృంగిపోదు, దేవుడు నాకు గొప్ప అభిషేకాన్ని దేవుడు ఇచ్చి నడిపిస్తా ఉన్నాడు. ఎందుకు తెలియజేస్తున్నానంటే, వారు దూరం అవటం మంచిదే, వారు మనకు దూరం అవటం మంచిదే, మన నుంచి దూరం అవటం మంచిదే. చెప్తున్నాను కదా, ఈ రోజు ఒకవేళ స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు కొంతమంది ఇంకా ఉన్నారు. కొంతమంది ఎందుకంటే వారు మంచి మనసాక్షి కలిగిన వాళ్ళు ఎప్పటికుంటారు, ప్రభు రాకడ వరకు ఉంటారు. సంఘంలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు ప్రభు రాకడ వరకు ఉంటారు. మీకు మాట చెప్తాను, సంఘానికి ఆగిపోయిన వారు ఎందుకు ఆగిపోయినావు అని అడగాల. చాలా మట్టుకు లేని విషయాలు చెప్పడం, అసలు ఏం కూడా చెప్పరు. ఏముందనంటే అంతా బాగున్నది కానీ అంటారు. అసలు ఏందో మనకు అర్థం కాదు. ఒకటి చెప్తాను వినండి, ఘనత దొరకక, నేను వారిని హెచ్చించక,
నేను వారిని పొగడకనే 99% అనేకులు దూరమైనారు. నిజం చెప్తున్నాను వినండి. పొగడకనే. నేను పొగిడితే చాలా మంచిగా ఉంటారు, కానీ ఎంతకాలం మనము మసిగూసి మారడికాయ చేసి సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉంటుంది చెప్పండి. ముఖస్థుతి చేయటం నాకు రాదు, నేను నేర్చుకోలేదు. నేను అంటాను, ఇప్పుడు ఒక దైవ సేవకుడు పాపం ఉన్నాడు, ఆయన గొప్ప మంచి దైవ సేవకుడే, నాకు ఇష్టపడతాడు. అయితే ఇష్టపడిన దానికంటే ఎక్కువ పొగుడతాడు. ఆ పొగుడతలకు నాకు పూర్తిగా నా మైండ్ పాడైపోయి దూరం పెట్టిన చాలా రోజులు. పాపము మరలా దూరం పెట్టి ఆయన మరలా ఈ దినాల్లో మరలా దగ్గరికి రావటం, ప్రేమించటం, ఎంతో మరలా కలిసి మాట్లాడటం ఎందుకో నాకు తెలియదు. ఒకరోజు ఇలాగే వీటన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ఆశీర్వాదాన్ని చూసి రావటం వేరు, ఏ ఆశీర్వాదం లేనప్పుడు మనతో ఉండటం వేరు. నేను అసలు నిజంగా చెప్తున్నాను, ఏమి లేకపోయినప్పుడు మనం దేవుని పనిలో ముందుకు సాగుతున్నాము. ఎవరైతే మనతో నిలబడ్డారో నిజంగా దేవుడు గొప్ప ధన్యత వారికి ఇంకనూ రాబోయే దినాల్లో ఇస్తాడు. నిజంగా పిల్లారా, ఈ పరిచయంలో చాలా మంది దూరం అయిపోయినారు. ఎందుకంటే మేలు చేయడానికే దేవుడు మేలు చేస్తాడు. చాలా మంది అన్నారు, ఇదిగో నేను ఈ సహాయం చేస్తా, నేను ఆ సహాయం చేస్తా, నేను లేపుతా. ఒక ఆయన నీ సంఘాన్ని లేపుతా అన్నాడు. ఆయన ఎక్కడ లేచిపోయిండో తెలియదు, ఇప్పటి కనబడతలేడు. లేపుతా నీ సంఘాన్ని అన్నాడు. దేవుడు అద్భుతం. చూడండి, ఒకవేళ నిజంగా ఆయన ఉన్నప్పుడు సంఘం లేచిందనుకో ఏమనేవాడు తెలుసా, నేనే లేపినా అని అంటాడేమో. దేవుడు దూరపరిచాడు, మేలు చేయడానికి దూరపరిచాడు. నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడని కాదు. నేను అందుకే అంటాను, వేసే ప్రతి రూపాయి నీ ఆశీర్వాదం కొరకే. నేను ఇది ఛాలెంజ్, నాకు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఒక అద్భుతంగా నేను పోరాడితే నేను 100%. నాకు ఇలా సానుభూతి కానుక నాకు అవసరం లేదు. సానుభూతి పరిచర్య నేను చెయ్యను, నాకు అవసరం లేదు. ఒకవేళ సానుభూతి పరిచర్యలో నేను వెళ్ళాను అనుకో, నా దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు, నన్ను వాడుకోవట్లేదు అని ఫిక్స్ అయిపోతా. నేను ఖచ్చితంగా ఏదో ఒక, లేకపోతే నేనే డైరెక్ట్ గా అడుగుతా, నాకు సమస్య ఉంది ఇయ్యండి డబ్బులు అని చెప్పేసి. నాకు దేవుడు పిలిచాడు, దేవుడు పోషిస్తాడు. మనుషులు ఎవరు మనల్ని పోషించేవాళ్ళు, మనుషులు ఎవరు మనల్ని పోషించేవారు చెప్పండి. దేవుడు మన జీవితాల్లో మనకు ఆశీర్వదిస్తే, మనకు దేవుడు దీవిస్తే దీవెన మనం ముందుకు సాగాల. ఒకటి, నేను మీ ఆశీర్వాదం కొరకు నేను పోరాడతా, సంఘం యొక్క ఆశీర్వాదం కొరకు నేను పోరాడతా, సంఘంలో అనేకులు దీవించడానికి పోరాడతా. వినండి, అనేక మంది మనకు వచ్చే ఆశీర్వాదాన్ని చూసి ప్రవచిస్తారు. నోటితో ప్రవచనాలు చెప్తారు కదా, మనకు వచ్చే ఆశీర్వాదాలు చూసి ప్రవచిస్తారు. కానీ ప్రవచనము ద్వారా ఆశీర్వాదములు క్రియేట్ అయ్యే ఒక పరిచర్య దేవుడు అందరికి ఇవ్వలే. అది ఖచ్చితంగా నాకు దేవుడు ఇచ్చాడు. ఒకటి. రెండవది, ఆశీర్వాదాలను ఎలా సంపాదించాలో వాక్యం కీ అంటారు కదా, కీ, ఈ తాళపు చెవి దేవుడు నాకు ఇచ్చాడు. ఈ వాక్యం ద్వారా, ఈ వాక్య ప్రకారం జీవించే ప్రతి ఒక్కరు ఆశీర్వాదాలు, అలాగే స్వస్థతను, అలాగే అద్భుతాలను, అలాగే సూచక్రియలను పొందుకుంటున్నారు. అందుకొరకే దేవుడి సన్నిధిలో నేను ఒక ఖచ్చితంగా ఈ మాట నేను చెప్పగలను, దేవుడు నాకు ఇచ్చిన ఆ నోటిలో పెట్టిన మాట క్రియేట్ చేయగలదు. క్రియేట్ అంటే దరిద్రత నుండి దేవుడు విడిపిస్తాడు, దరిద్రత నుండి. ఎందుకంటే సంఘంలో మీలో చాలా మంది చూశారు, నాకు తెలుసు, 0 to 0 నుంచే హీరోగా దేవుడు మారుస్తున్నాడు. నాకు కొంతమంది చాలా మంది దైవజనులు అన్నారు, ఇదిగో ఇలా ప్రార్థన చేయాలా, అధికారులు రావాలా, డబ్బు కలిగిన రావాలా, గొప్ప వాళ్ళు రావాలని ప్రార్థన చేయండి అంటే నేను అన్నాను, ఇదిగో ఇక్కడికి వచ్చేవారే గొప్పగా కావాలని ప్రార్థన చేస్తా. దేవుడికి స్తోత్రం. నేను అదే ప్రార్థన చేస్తా. గవర్నమెంట్ జాబ్స్ రావాలా, జాబ్స్ లో స్థిరపడాలా, ఉన్నత స్థాయిలో కల శాలరీ ఇంక్రిమెంట్స్, ట్రాన్స్ఫర్స్ విషయంలో అద్భుతం. ఇలా నా ఆసక్తి ఉంది కనుకనే అబ్రహాం ఆశీర్వాద కోడికలను దేవుడు ఇస్తున్నాడు. అబ్రహాం ఆశీర్వాద కోడికలు ఆల్రెడీ ఇంతకు ముందు జైరవల్లో పెట్టాం. నేను అన్నాను, ప్రార్థన చేస్తాను, కన్ఫర్మేషన్. కోడికలు అటెండ్ అయిన ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడాలా, వ్యాపారంలో దీవించబడాలా, వ్యాపారంలో వర్ధిల్లాల ప్రభా. వారు ఎవరి కింద పనిచేయద్దు, వారు సొంతగా నిలబడాలా. అనేక మందికి ఎడ్యుకేషన్ విషయంలో సలహాలు దేవుడిని ప్రేరేపణ బట్టి ఇచ్చారు. ఎగ్జామ్స్ విషయంలో నువ్వు ఇది రాయు, నువ్వు ఇది ఇక్కడ వెళ్ళు, నువ్వు ఇదిగో ఈ వ్యాపారం ప్రారంభించు. ఇది ఆశీర్వాదం. నా మాట దేవుని సన్నిధిలో ఆశీర్వాదం క్రియేట్ చేస్తుంది. క్రియేట్, చాలా మంది వచ్చే ఆశీర్వాదాలు ప్రవచించడం వేరు, క్రియేట్ చేయటం వేరు. ఆ దేవుని యొక్క మాట శూన్యంలో సృష్టిని కలుగజేసింది. దేవుడికి స్తోత్రం. కాబట్టి నేనేమంటానంటే, వారి జీవితంలో, మన జీవితంలో ఆశీర్వాదము కొరకు కానివ్వాలి. ఖచ్చితంగా ఇంకానూ అభివృద్ధిలోనికి వస్తాం, ఇంకానూ ప్రజలు దీవించబడతారు. ఈ సంఘంలో
దశమ భాగము 300 రూపాయల నుంచి స్టార్ట్ చేశారు. 300 రూపాయలు. ఈరోజు వారు 4,500 రూపాయలు కానుక దశమ భాగం వేస్తారు. 4,500 రూపాయలు. 300 నుంచి స్టార్ట్ చేసి 4,500 రూపాయలు దశమ భాగం. అంటే ఒకసారి ఆలోచన చేయండి వారి జీవితంలో. ఇంకో మాట చెప్తారు, కొంతమంది సంఘంలో దశమ భాగము 500 రూపాయలు స్టార్ట్ చేసి ఈరోజు 6,000 లేక 7,000 రూపాయల దశమ భాగం వారు వేస్తున్నారు. అంటే 500 ఎక్కడ, 6,000 7,000 రూపాయలు ఎక్కడ? అంటే మరి ఈ మాట చెప్పాం కదా అని చెప్పేసి లిస్ట్ అంతా వందల సంఖ్య వేసుకున్నారు, వేల మీద లెక్క పెట్టి చెప్పొచ్చు. మరలా అయితే ఇంకోటి స్టార్ట్ చేశారు సువార్త. దేవునికి స్తోత్రం. అయ్య గారు బాగానే వస్తున్నాయి, ఖచ్చితంగా బాగా రావాలా, ఇంకా రావాలా. కూడికలను ఏర్పాటు చేయాలి. ఉచితమైన కూడిక, ఉచితమైన అన్ని ఉచితం. ఏది మనం అమ్ముతున్నాం చెప్పండి? కనీసం అమ్మడానికి అవకాశం కూడా లేని పరిస్థితుల్లో మనం అనేక ఆశీర్వాదాలు దేవుడు ఇంకా కుమ్మరించును గాక. ఉచితమైన పరిచర్య చూడండి, దేశంలో కాదు, రాష్ట్రంలో కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఈ పరిచర్య అనేకులకు ఒక మాదిరికరముగా, ఒక వింతగా కనబడును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడే ఒక ఆశీర్వాదకరంగా కనపరచు మాదిరి. ఈ అంచె దినాల్లో, ఇదిగో ఈ యొక్క అంచె దినాల్లో పూర్తిగా కంప్యూటరైజేషన్, పూర్తిగా ఏదైతే డిజిటల్ పరిచర్య, డిజిటల్ టైం కదా, ఈ టైంలో ఈ పరిచర్య ఒక వింతగా అరే ఎలా జరిగిస్తున్నాడని ప్రజలు చూచి ఆశ్చర్యపోయి ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన ఏదైనా చేయగలడని నమ్మి ఈ పరిచర్యను బట్టి విశ్వాసముతో ఇంకా అనేక సేవకులు, దైవ సేవకులు, సంఘాలన్నీ కూడా ఇదిగో ఈ మార్గంలో వచ్చి దేవుని వైపు వెళ్తే చాలు అన్ని మనలకాల దేవుడు పరిగెత్తింప చేస్తాడని వారు రుజువు చేయబడి ముందుకు సాగుదురు గాక. అలాంటి ఒక గొప్ప ఆశీర్వాదకరమైన మాదిరికరమైన జీవితాన్ని మనము, దేవుడు మనకిచ్చిన ఈ పరిచర్య, నేను, నా కుటుంబం, మీరందరూ నా దర్శనంలో ముందుకు సాగి నిలబడుదురు గాక. ఆమేన్. నిజంగా ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ముగిస్తున్నాను. 6:10 అవుతుంది. మీరు ఎవరు ప్రార్థన చేయొద్దు, నేనే ప్రార్థన చేసి ముగిస్తా. ఒకటే, మీరు కానుకేయాలనుకుంటే మీ ఆశీర్వాదం కొరకు, ఈరోజు ఇది కొత్తగా సంఘంలో ఎప్పుడు చెప్పేదే, ఆయన అన్నాడు కదా, లేపుతాడు సార్ నీకు అన్నాడు. లేచిపోయినాడు, ఎక్కడ పోయాడో తెలియదు, మరలా ఇప్పటికీ కనబడతలేదు. దేవునికి స్తోత్రం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, నేను లేపుతా అనే వాళ్ళు అందరు లేచిపోయినారు. అయితే ఒక మాట, నీకు మేలు కలుగున్నట్లుగా అనేకులను దూరం చేయబోతున్నాడు, శత్రువులను దూరం చేయబోతున్నాడు. ఎవరైతే దూరం చేస్తే మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రండి రండి అని పిలవద్దు. దూరంగాని దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. ఈ మాటలు దేవుడి జీవితంలో దీవెనకరంగా మార్చాడు, ఆల్రెడీ ఫలభరితంగా మార్చును గాక. మహోన్నతుడ, కృపగలిగిన తండ్రి నీకు స్తోత్రం. ఈ మాట మాకు దీవెనకరంగా మార్చాడు, నీకు స్తోత్రం. మాకు మేలు చేయడానికే శత్రువులను చెదరగొడుతున్నారు, శత్రువులను వెళ్ళగొడుతున్నారు, అనేకులను దూరం చేస్తున్నారు. దాన్ని బట్టి స్తోత్రం నాయన. బలమైన కార్యాలు మా పట్ల జరిగించు, అద్భుతమైన కార్యములు మా పట్ల జరిగించు. ఇంకనూ ముందుకు మమ్మల్ని నడిపించి ఆశ్చర్యకరంగా మార్చమని, వాక్యం మా జీవితంలో, మా హృదయాల్లో స్థిరపరచు. వాక్యం నాటు అయ్యా, వాక్య ప్రకారం నడుచుకునే కృప దయచే. నిజమే, ఈ పరిచయలు ఎన్నో మేలు చేస్తావు, ఇక్కడ ఈ బిడ్డల జీవితంలో ఎన్నో మేలు చేస్తావు, సంఘానికి వచ్చే వారిలో ఎంతో మేలు చేశారు, ఇంకా మీరు చేయబోతున్నారు, చేయడానికి అనేకులను మీరు దూరపరచబోతున్నారు. అయ్యా, వారు మాకు సహకరించారు. ఎందుకంటే మేము అబ్రహామునకు నేనే గొప్పవాడిని చేస్తాను అనకూడదు, నీ జీవితం నేనే ఆస్వాదించాను ఎవరు నీకు చెప్పకూడదు. అందుకే దేవుడు దూరం చేస్తున్నాడు. ఏ ఆటంకం ఉండదు. ఇంకా స్వాతంత్రించుకోవడానికి నీ లోపల, నీ జీవితంలో నీకు వ్యతిరేకంగా ఉన్న వారందరినీ వాగ్దానం స్వాతంత్రించుకోవడానికి మనం వెళ్తుండగా ఎంతమంది అయితే వాగ్దానానికి వ్యతిరేకంగా ఉన్నారో వారందరినీ దేవుడు దూరపరచబోతున్నాడు. వారందరినీ ఈ పరిచయలో నేను వెళ్తున్నా కూడా అనేకులను ఎందుకైతే దూరం చేశాడో అలాగే నీ జీవితంలో కూడా దూరం చేశాడు, ఇంకనూ దూరం చేస్తాడు. ఎందుకనంటే నేనే బిడ్డను గొప్ప చేశానని అనుకోకూడదు, నేనే అనుకోకూడదు. దేవుడే గొప్ప కార్యాలు నీ పట్ల చేయబోతున్నాడు, దేవుడే చేయబోతున్నాడు. నిజంగా ఈ పరిచయలో మంచి ఆలోచనలతో అనేకులు కానుకను విత్తుతున్నారు కనుక నేనే గొప్ప చేస్తా, నేనే లేపుతా అనే ఆలోచన కాకుండా ఇదిగో దేవుడు నన్ను దీవించాలని ఒక విత్తనం, కానుక అనేది ఒక విత్తనం అని వారు భావించి చెప్పిన వాక్యాలను బట్టి వారు విని ఇది ఒక విత్తనం మనం తినకూడదు, విత్తనం నాటాలి ఇక్కడ అనే ఉద్దేశంతో కానుకలు విత్తుతున్నారు కనుక వారి జీవితంలో గొప్ప పంటను కోస్తున్నారు. ఎవరు కూడా నేను లేపుతానన్న ఉండరు, ఖచ్చితంగా ఉండలేరు. నిజంగా ఈ ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి స్తోత్రం, ఈ దీవెనలు బట్టి దేవునికి స్తోత్రం, ఈ గొప్ప కృపను బట్టి దేవునికి స్తోత్రం. ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డల హృదయాల్లో ఫలింపచేయమని, రాకడికై సిద్ధపరచమని, అభిషేక కార్యాలు మీరు జరిగించి కృపతో నింపమని,
అవును తండ్రి, కొంతమంది ఆశ కలిగి ఉన్నారు ఈ పరిచయలో. దేవా, దశమ భాగం మేము ఇదిగో 10,000 20,000 కాదునైనా మేము లక్షల్లో ఇవ్వాలని కొంతమంది కోరిక కలిగి ఉన్నారు. వారి డిజైర్ ఫుల్ఫిల్ అవును గాక, వారి డిజైర్ ఫుల్ఫిల్ అవును గాక. తండ్రి, నీ గొప్ప కార్యాలు నిజంగా అలాంటి ఆశీర్వాదం ఉంది, నాతో పంచుకున్నారు కొంతమంది. దేవానికి స్తోత్రం. వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయి, వారి జీవితంలో ఆశీర్వాదం దయచే. నీ పని, నీ పరిచర్య చాలా ఉన్నతముగా మేము చేయదు గాక. డంబముగా మేము ఎలాగూడదు, తగ్గింపుతో ఎలా అనేకులకు మాదిరికరంగా ఉండాలి. మా యొక్క జీవితాల్లో మీరు ఇచ్చిన ఈ వాక్యం వాడి స్తోత్రం మాకు మేలు కలగడానికి, ఆ శత్రువులను మీరు ఈ దినం వెళ్ళగొడుతున్నందుకై స్తోత్రం. మా ఎదుట నుండి శత్రువులు తొలగిస్తున్నందుకై స్తోత్రం. శత్రువులు తొలగిపోతున్నందుకై స్తోత్రం. మా మార్గాలు సరళము చేసినందుకై స్తోత్రం. దేవా, వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఫలభరితంగా మార్చు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని కన్యన మన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మళ్ళీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. నేను